వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు చికెన్ ఎలా చేసుకోవాలో మొత్తం ఫుల్ వీడియోలో బ్లాగ్తో ఎంటర్టైన్మెంట్తో చెప్తాను. లెట్స్ సీ. పాయింట్ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఈ వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు, అల్లం. ముందర చికెన్ ఉండాలంటే చికెన్ కావాలి. చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకోండి, ఓకేనా? కేజీ 2 కేజీలు మీ ఇష్టం, మీరు ఎంత అయితే అంత తెచ్చుకోండి. ఓకే, కమింగ్ టు ఇప్పుడు ఏం చేశానంటే ఈ ఎల్లుల్లిపాయలు ఉండే పొట్టుని టప్ప లాగేసాను. నౌ చేయాల్సిన పని అల్లం వెల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ ఇదేనండి వచ్చిన సాగు. ఏదో పట్టుకొని ఒక పక్కన పెడతాం, అది పక్కనే ఉంటుంది కానీ కనపడదు. దరిద్రం. ఇది ఎక్కడే ఉంది. ఏం బిగినెస్ మిస్టేక్స్ ఏంటో అర్థం కదా. ఏంటంటే ఇది చెక్కు తీసుకోవాలి. సపక్ 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 సపక్. ఈ లోపల పాట పాడదాం. ఏ శాపం ఇప్పుడు కొంచెం డౌన్ చేసుకుందాం కెమెరా యాంగిల్ని. హోల్డ్. ఇదేంటనుకున్నారా? బుడ్డ రోడ్డు. సో చూసారా, కొంచెం స్కోప్లోకి వచ్చిందా? ఓకే, నిలబడేయాలి. అది కెమెరా యాంగిల్ సెట్ చేసుకోవటం అనేది ఒక ఆర్ట్. నేను రాత్రమే లేకపోవాల్సింది. ఇలా ఉందా, ఇది ఇలా తీసుకున్నావా, మొత్తం ఎగిరిపడిపోయింది బాబోయ్. ఇవన్నీ అంతే అండి. మా తాత అప్పుడు చెప్తా ఉండేవాడు, అరే నాయనా ఎప్పుడైనా తొందరగా పెళ్లి చేసుకోవాలరా, వండి పెట్టడానికి ఒక తోడు ఉంటుందని చెప్పి. మా తాత ఎందుకు చెప్పాడు నాకు అర్థమైంది. ఏం చేస్తాం, మనమే వండుకోవాలి, మనమే చేసుకోవాలంటే కష్టం. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం, ఆ అమ్మాయి కొంట రాకపోతే. చికెన్ కూరకు వచ్చేసరికి ఇది చేశాను. ఇప్పుడు చికెన్ ఏం చేసుకోవాలంటే శుభ్రంగా కడుక్కోవాలి 2 సార్లు 3 సార్లు. ఇది దారగా పడే వాటర్లో కడుక్కుంటే కనుక చాలా బాగుంటుంది. సో అంటే ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, శుభ్రంగా కడుక్కోవాలి ఎప్పుడైనా చికెన్ని. ఎందుకంటే నీసు వాటర్ అనేది దానికి ఉంటుంది, అది పోవాలి. కెమెరామెన్ లేడు, సో కెమెరా యాంగిల్స్ కూడా లేవు. నేను ఒకసారి మ్యారినేషన్ కాన్సెప్ట్ని ఏం చేశానంటే మ్యాగ్నిఫై అన్నాను. నా నోరు తిరక్కో సంథింగ్ ఏదో పిల్ల నాకు మ్యాగ్నిఫై అన్నాను అనగానే నా ఫ్రెండ్స్ అది పట్టుకొని నన్ను ట్రోల్ చేశారు చూడండి. అసలు ఒక ఇప్పటికి ఫోన్ చేసినా కానీ యారా మ్యాగ్నిఫై ఏం చేస్తాం అంటారు, అంత ట్రోల్ చేస్తారు. మీకు అలా జరిగింటే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, అవి కొంచెం ఇది చేసేద్దాం. నెక్స్ట్ ఇది హార్ట్ అనమాట. హార్ట్ ఆఫ్ ఏంటది, హార్ట్ ఆఫ్ కోడి. హార్ట్ ఆఫ్ కోడిని మనం ముక్కలు చేసుకోవాలి, అదే కష్టం ఉంది. ఇప్పుడు ఇది సక్సెస్ అయితే కనుక, ఈ వీడియో కనుక కొన్ని యూస్ వస్తే కనుక నెక్స్ట్ బెల్లం పాయసం ఎలా చేసుకోవాలి ఇవన్నీ చేయటం కంటే ముఖ్యం నేను వాటి గురించి ఏదో సోది చెప్తాయి. అలాగే ఆ సోది బాగుంటుంది ఏమంటారు. లెట్ షిఫ్ట్ ద కెమెరా, జూమ్. ఇంకా కొంచెం నింపాలి. ఓకే, కమాన్. చూసుకున్నట్లయితే ఉంది కదా, ఇంకొంచెం నింపుదాం. ఓ యో పడిపోతుందిరా. రే నాన్న, అది ఆగదనుకుంటా. స్కోప్ ఇదిగో, కెమెరా స్కోప్. ఫస్ట్ ఇందాక మనం ఇందులో నూరుకున్న దాంట్లో కొంచెం ఉంచుకోవాలి ఉల్లిపాయలోకి వేసుకోవడం కోసం. కొంచెం ఇవి చూశారు కదా, వేసుకున్నాను. నెక్స్ట్ కారం, మ్యారినేషన్కి కారం, ఆయిల్ డబ్బా ఆయిల్, ఇంకా సాల్ట్. చూసినట్లయితే ఇది ధనియాల పొడి, విచ్ ఇస్ అండ్ సీక్రెట్ ఆఫ్ అదేంటది గ్రేవీ. ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయిపోయిందా. నెక్స్ట్ చికెన్ మసాలా, నాట్ నీడెడ్, బట్ ఏంటంటే
వేసుకుంటే పెరుగు ఉంటే కనుక పెరుగు వేసుకుంటే కూడా చాలా మంచిది. ముక్కకు ఉప్పు పట్టాలండి, అది కష్టం. దీన్ని మనం మంచిగా ఇలా కలుపుకోవాలి, జిబిక్ అని కలుపుకుంటే అప్పుడు బాగా వస్తుంది. మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే, లేకపోతే మూసుకొని పక్కన పెట్టుకోవడమే. శుభ్రంగా బాగుందండి అవి. ప్రతిసారి చేయగలుగుతా అంటే అదొక ఇది బిగినెస్ కదా, సో అలా ఉంటుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చికెన్ ఉండేటప్పుడు మెయిన్ ప్రాసెస్ ఏంటంటే, నాన్ వెజ్ ఉండేటప్పుడు మనం ఇంకో చికెన్ అనే కాదు, ఏది వండాలన్నా కానీ మన మనసుతో ఉండాలి. ఐ మీన్ అందరూ అంటారు మనసుతో కదరా గ్యాస్ పోయి ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని. కాకుండా మనసుతో అంటే ఐ మీన్ ఒక ఇంట్రెస్ట్, షోయింగ్ ఇంట్రెస్ట్, అంటే ఇది వండాలి, ఇది ఇలా చేస్తున్నాం శ్రద్ధతో. బ్రెయిన్ మన ఆలోచన అంతా ఇక్కడ వంట మీద పెట్టి చేస్తే కన్ఫామ్గా వంట అనేది టేస్ట్ వస్తుంది. ఒక్కసారి కాకపోయినా ఇంకోసారి వస్తుంది. ఎందుకంటే అది మనం చెప్పిన అర్థం కాదు, మనసు పెట్టి పని చేస్తే ఏదైనా ఇద్దని పెద్దోళ్ళు ఎందుకంటారు అని నాకు తర్వాత అర్థమైంది. సో అది నమ్ముతా బాగా నేను. మీరు కనుక ఈసారి ఎప్పుడైనా వండేటప్పుడు ప్రశాంతంగా అన్నీ పక్కన పడేసి, అసలు అన్నీ పక్కన పడేమంటే కూరగాయలు ఏమి తెచ్చినవి కాదు, ప్రశాంతంగా మనసుని ప్రశాంతంగా ఉంచి అన్నీ పక్కన పెట్టి ఇలా తీసుకొని ఇలాగే చాకు కావాల్సినవి అన్నీ పక్కన పెట్టుకొని మంచిగా పాట పాడుకుంటూ ఒక మంచిగా రాగం తీసుకుంటూ వండితే ఆ సుఖమే వేరు. మీరు ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి నాకు, మీరు ట్రై చేయండి. అనుకోండి నేను ఇలాగే ఎత్తక మాట్లాడుతున్నాను, ఉల్లిపాయలు కట్ చేస్తున్నా, కొంచెం అటు చూసి కట్ చేసాను అనుకోండి టీలు కట్ అయిపోతున్నా. ఏదైనా వంట అనేది ఒక ఆర్ట్ అండి, కానీ నేను ఆర్టిస్ట్ కాదు. ఇప్పుడు నాకు వంట నార్మల్గా చేయాలంటే కనుక ఒక పనిలా అనిపిస్తుంది నాకు. ఇందిరా ఈ కర్మ అని చేసుకోవాలా, ఇప్పుడు చెయ్యాలా అని ఓపిక వస్తుంది. ఇప్పుడు వీడియో తీసుకుని చేస్తున్నా కదా నేను, నాకు తెలీదు, పని అయిపోతూ ఉంటుంది. నేను పక్కన వీడియో తీసుకుంటున్నా, ఒక పక్కన చేసుకుంటా ఉంటున్నా. సో నేను అది నమ్ముతా బాగా. ఏంటంటే అంటే పని చేసేటప్పుడు దాని మీద ఒక ప్రేమ, తెలియకుండా అయిపోవాలి పని అనేది. అలా జరగాలి. అలా జరగాలంటే కొంచెం మనం అంతే ఇలాగే దోలదోలగా వీడియోలు చేయడం అవన్నీ చేయాలి. కాకపోతే ఇప్పుడు రూమ్లో ఎవరు లేరు, నేను ఒక్కడే ఉండేది రూమ్లో. ఏమనుకుంటానంటే ఏదో పిచ్చినా కూడా ఎవరితో మాట్లాడుతున్నట్టు వీడియో అనుకుంటాను. కానీ అది తెలియని విషయం అంటే నేను నా వ్లాగ్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను. దిస్ ఈస్ ఉల్లిపాయస్, దిస్ ఈస్ పచ్చిమిర్చీస్, దిస్ ఈస్ టమాటోస్. లెట్స్ డూ. చికెన్ అయితే ఇలా వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు ఇలా ఏంటంటే మనం వేసిన ముక్కలు ఉన్నాయి కదా, ఫస్ట్ వేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, ఆ ముక్కలతో మనం మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకేంటంటే మొత్తం ఒక మిశ్రమంలా తయారైద్ది, అప్పుడే తినడానికి బాగుంటుంది. చూసుకున్నారా? ఇప్పుడు మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం మూత పెట్టేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే మిస్టేక్, వాటర్ పోసేస్తారు. వాటర్ పోయటం వల్లే చాలా ఇబ్బంది. అది దానివల్ల ఏంటంటే దాంట్లో ఉన్న నీసు వాటర్ కూడా ఇందులో ఉండిపోతాయి. సో ఫస్ట్ ఇలా మూత పెట్టేసుకుంటే, చూసారా వాటి మధ్యలో వాటర్ వస్తున్నాయి. చూసారా, నేనేం వాటర్ పోయలేదు కానీ వాటర్ వస్తుంది. ఆ వాటర్ నథింగ్ బట్ చికెన్లో ఉండే వాటర్ అనమాట. ఆ వాటర్ అనేది పోవాలి. ఇగో ఈ వాటర్ అనేది డ్రై అయిపోవాలి, అప్పుడే చికెన్ స్మెల్ రాదు. కొన్ని వాటర్ యాడ్ చేశాను. కర్రీ కంప్లీట్ అయింది. చూసుకున్నట్లయితే ముక్క కూడా బాగా బాగుంది, టేస్ట్ కూడా చూశాను. సో బాయ్.